ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతున్నాను. ఎలాగనగా, తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమగు పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయుట యందు విసుకకు ఎందుము, మనము అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి పౌలు ఆ గలతీ సంఘాన్ని ఉద్దేశించి వ్రాసిన మాట ఇక్కడ చెప్పేటప్పుడైతే కనుక ఈరోజు మనల్ని ఉద్దేశించే ఈ మాట పలుకుతున్నాడని మాత్రం దయచేసి ఎవరు కూడా మర్చిపోతాం. ఏమి ఇందులో ఉన్నదో ఒకసారి చూడండి. ఇక్కడ పలుకుతున్నప్పుడు ఆఖరి మాట ఎలా ఉన్నదో ఒకసారి చదువుతున్నాను చూడండి. చదవనా? మనము మేలు చేయుట యందు విసుకకు ఎందుము. లోకంలో ఉన్న మనుషులందరికీ అని చెప్తున్నమాట. ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితంలో అయితే కనుక ముందు పాటించవలసిన అత్యవసరమైన క్రమం అండి, నిబంధనగా బట్టి చూసుకోండి, పర్వాలేదు. మేలు చేయండి, ఎదుటివాడికి మేలు కలిగేటట్టు చూడండి. మీరు చేసే పని ఎదుటివాడికి కీడు కలిగించింది అనుకుంటే కీడు మీరు ఎదుటివాడికి చేయట్లేదు, మీకు మీరే చేసుకుంటున్నారు. మీరు ఎదుటివాడిని దూషిస్తున్నానని మీరు అనుకుంటున్నారు, కానీ దూషణ మీదే. దేవుని దృష్టిలో మిమ్మల్ని మీరే తిట్టుకుంటున్నారు. మీరు ఎదుటివాడికి కష్టం కలగాలని మీరు ఆలోచిస్తున్నారేమో, ఎదుటివాడికి నష్టపోవాలని కూడా మీరు ఆలోచిస్తున్నారేమో. లోకంలో మనుషులైతే కనుక ఈరోజు ఎదుటివారి గురించి పగా ప్రతీకారం అనుకుంటున్నారు. వారికేదో హాని కలిగించాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. కానీ కాదు బాబు, మీ వరకు వస్తే కనుక మీరు ఎదుటివాడి మీద కోపం ఉంటే మీ కోపం మీకే శత్రువుగా మారుతుంది. ఎదుటివాడికి మీరు మేలు చేయకుండా కీడు చేయాలని తలిస్తే వారికి మేలు బాగానే జరుగుతుంది, మీరే పోతారు. కీడు కలిగించుకునేది మీరు. ఎదుటివాడికి నువ్వు ఏది చేయాలనుకుంటే నీ మీదకి అదే వస్తుందని. సో ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే కనుక, మేలు చేయుట యందు మీరైతే కనుక అలసిపోకండి. మీరు మేలు చేయట ఎందు ఇప్పుడు చేస్తూనే ఉండండి. మీరు ఈరోజు ఎవరికైనా మేలు చేస్తున్నారు అనుకుంటే కనుక ఈరోజు వెంటనే దాని రిజల్ట్ రాకపోవచ్చు. మీరు మేలు చేస్తున్నారు అనుకుంటే కనుక వెంటనే రిజల్ట్ రాకపోవచ్చు. మీకు సమయం వచ్చినప్పుడు కనుక మీకు ఆపత్కాలంలో దేవుడు మీకు సహాయము చేస్తాడు. 41వ కీర్తన 1వ వచనం చదువుతున్నప్పుడు, బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాన్ని ఆదుకుంటుంది. నేను ఎప్పుడో చేసిన మేలు ఇదిగో ఈరోజు నాకు కలగబోయే ప్రమాదం నుంచి అయితే నన్ను తప్పిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీరు చేసే మేలు మీరు కనుక్కున్న మీ బిడ్డలు వారు ఆపత్కాలంలో ఉంటే కనుక మీ మేలును బట్టి వాళ్ళు రక్షించబడతారు. ముందు మీరు మేలు చేయటం నేర్చుకోండి. ఖచ్చితంగా మీ జీవితం అయితే కనుక ఒక సమయంలో ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా దేవుడైతే కనుక మిమ్మల్ని కాచి కాపాడతారు. ఈరోజు ఎవరన్నా ఒకళ్ళ కనుక సుఖముగా సంతోషంగా నెమ్మదిగా ఎవరైనా బ్రతుకుతున్నారు అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్క పూటలో వాళ్ళకి అది అదృష్టం పట్టేలు రాలేదండి. ఈరోజు ఎవరైనా కానీ ఒకళ్ళు ఏదైనా కుటుంబం అయితే కనుక కొద్దిపాటి ఆస్తిపాస్తులు సంపాదించుకుని లోకంలో గౌరవ మర్యాదలు సంపాదించుకుని అందరికీ మంచిగా ఉంటూ ఒక ఉన్నతంగా బ్రతుకుతున్నారు అనుకుంటే ఒక్క పూటలో అది రాదు. వారి జీవితమే కాదు, వారి తల్లిదండ్రులు చేసిన పని కూడా వాళ్ళ మీదకి వస్తుంది. వారి తాత ముత్తాతలు చేసిన పని కూడా వాళ్ళ మీదకి వస్తుందండి. నీ తల్లిదండ్రులు ఒకవేళ పొరపాటు చేసిన శాపం నీ మీదకి వస్తుంది. తెలుసా మీకు ఆ సంగతి? తల్లిదండ్రుల యొక్క పాపం పిల్లల మీదకి వస్తుందంట. ఈరోజు చాలా కుటుంబాలు ఎత్తికి తెలియక పిల్లలను కూడా దృష్టిలో పెట్టుకోవట్లేదు. నేను తప్పు చేస్తే ఈరోజు ఒక్కడే పోను, నాతోనే ఈ పాపం పోదు, నా తర్వాత నా బిడ్డలకి అది చెందుతుంది, నా మనవులు మనవరాండ్రి వరకు వెళ్ళిపోద్ది. నేను చేసిన తప్పుకు వాళ్ళు శిక్ష పడకూడదని కనుక ఎవరైనా అనుకునేటట్టయితే ఎప్పుడు కూడా తోటివారి ఎడలు ఎప్పుడు కూడా మేలు చేసే పరిస్థితిలో ఉండాలంట. ఆయన ఏమంటున్నాను అనుకున్నప్పుడు ఒకసారి పైనుంచి ఇప్పుడు మనం చదువుతున్న 8వ వచనం చదువుతున్నాను. ఎలాగనగా, తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమగు పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. 2 రకాల పంటలు. నువ్వు శరీరాన్ని బట్టి విత్తితే లోకపరంగా, నువ్వు శరీరపరంగా ఆలోచిస్తే కనుక నువ్వు ఏదైతే విత్తుతావో అదే వస్తుంది. నేను ఏదైనా ఒక పని చేస్తున్నా అనుకుంటే కనుక తిరిగి ఇచ్చేటట్టుగా చేస్తున్నానా
లేకపోతే నేను పెట్టేదైతే కనుక అవతల వ్యక్తి మేలు కొరకు చేస్తున్నాను. ఇచ్చే చెయ్యి అనుకున్నప్పుడు ఎలా? లోకంలో వ్యాపారం చేసే వాళ్ళైతే కనుక పెట్టుబడి పెడతారు, దానికైతే కనుక నూరంత లాభాన్ని తీసుకుంటారు. కానీ నువ్వు ఏదైతే పెట్టుబడి పెడుతున్నావో తిరిగి తీసుకునేదిగా ఉందా? పోలేండి వాళ్ళైతే ఇచ్చేస్తారు కదా, వాళ్ళ ఆకలి తీరుతుంది కదా, వాళ్ళైతే కనుక సంతోషంగా ఉంటారు కదా, వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు పోయి నేను గుప్పులు విప్పైతే కనుక ఇవ్వగలుగుతున్నావా? నువ్వు ఆత్మ నుంచి అయితే కనుక ఆ పంటను కోసుకునే పరిస్థితి వస్తుంది. నువ్వు లోకంలో పెట్టుబడి పెట్టేవాళ్ళు, అప్పులు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారండి. చాలామంది అయితే కనుక ఎదుటివాడికి సాయం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఆ సాయం కూడా తిరిగి అయితే కనుక మరలా లాభం రూపంలో తిరిగి తీసుకుంటారు. నువ్వు ఇస్తున్నావు, తెచ్చుకుంటున్నావు, అయిపోయింది, నీ లెక్క అంతటితో క్లోజ్. కానీ ఇచ్చిన దానికి నువ్వు లెక్క అడగకపోతే, నువ్వు ఏదైనా కానీ ఒకరికి ఎదుటివాడు మేలు కొరకు కనుక నువ్వు చేసేటట్టయితే తప్పకుండా ఆత్మ సంబంధమైన పంటనైతే కనుక నువ్వు కోస్తావు కదా. మేలు అనే మాట దగ్గరికి వచ్చేటప్పుడు తీసుకునేదాన్ని మేలు అనరండి. నువ్వు ఇచ్చి పుచ్చుకునేటట్టయితే కనుక అది మేలు అవ్వదు, ఇవ్వటం వరకే. ఆడ పలికేటప్పుడు కూడా తల్లిదండ్రులే కదా పిల్లలకు సమకూర్చదగినది అంటే అర్థం ఏంటి? నా పిల్లలకి నేను సమకూరుస్తున్నాను, నా పిల్లలకి నేను నా పిల్లలు నాకు తిరిగి పెడతారా అన్న ఆలోచన అక్కడ వద్దండి. అసలు నేను ఎదుటివాడికి ఏదైనా సహాయం చేస్తున్నాం అనుకుంటే కనుక పెట్టడం వరకు మళ్ళా వాళ్ళకి తిరిగిస్తారన్న ఆలోచన మనకు రాకూడదు. శరీర సంబంధంగా చేసిన దానికి ఆత్మ సంబంధంగా చేసిన దానికి ఉన్న వ్యత్యాసం అది. సిలువలో 2 దొంగలు ఉన్నారట. యేసు ప్రభుకి కుడి ఎడమలు అయితే కనుక 2 దొంగలు సిలువ వేశారు. ఆ కుడి ఎడమలు వేసిన సిలువ వేసిన దొంగల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళలో ఒకడు శరీర సంబంధంగా విత్తటానికి ప్రయత్నిస్తున్నాడు, ఒకడైతే కనుక ఆత్మ సంబంధంగా విత్తుకున్నాడు. మీకు అర్థమైందని నేను అన్నమాట. మొదటివాడు ఏమన్నాడు? నువ్వు క్రీస్తువు కదా, దేవునికి స్తోత్రం, ఒప్పుకున్నాడు. వాడైతే కనుక క్రీస్తు అని ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. యేసుని ఎవరైతే కనుక క్రీస్తు అని ఒప్పుకుంటారో, యేసే క్రీస్తు అని ఎవరైతే ఒప్పుకుంటారో వాడు ధన్యులేండి. వాడు అన్నట్టు అయితే ఏమన్నాడు తెలుసా? నువ్వు క్రీస్తువు కదా, మంచిది, నువ్వు అన్న స్టేట్మెంట్ రైట్. నెక్స్ట్, నువ్వు క్రీస్తువు కనుక నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. అంటే యేసు ప్రభుని వాడు ఎందుకు నమ్ముకున్నాడు? యేసుని వాడు క్రీస్తు అని అంటే రాజు అని, దేవుడు పంపగా వచ్చిన అభిషిక్తుడని ఎందుకు నమ్ముకున్నాడు వాడు? యేసును క్రీస్తు అని నమ్ముకోవటంలో వాడు ఉద్దేశం ఏంటంటే, యేసు నుంచి నాకు ఇప్పుడు ప్రతిఫలం కావాలి, నాకైతే కనుక మేలు కలగాలన్న ఉద్దేశంతో యేసును క్రీస్తు అంటున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా యేసుని మీరు క్రీస్తు అని నమ్ముతున్నారు అనుకుంటే కనుక మీ సొంత అవసరత కోసమా? లోకంలో మీరు శరీర సంబంధంగా మీకు ఏదో అవసరం ఉందని చెప్పి అడుగుతున్నారా? ఈ లోకపరంగా కొరింథీయుల రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నారు, ఈ లోకమును గురించే ఒకవేళ కనుక మీరు ఆలోచిస్తే కనుక మనుషులందరికంటే కూడా మీరు దౌర్భాగ్యులై ఉంటారు. మీరు శరీరపరంగా మీరు కోరుకున్న చెప్పి ఎవరితోనే పరిచయం అయితే చాలు, ఏదైనా ఒక వ్యక్తి దగ్గరికి వస్తే చాలు, వెంటనే వారి నుంచి మనకి ఏమి లాభం వస్తుందని ఆలోచించే దౌర్భాగ్యులు చాలామంది ఉన్నారండి. ఎవరైనా ఒక క్రొత్త వ్యక్తి కనపడితే మన ఆప్యాయంగా పలకరిస్తే, లేకపోతే కనుక అవతలతో కనుక మనం నవ్వుతుంటే కనుక ఏమిస్తారో, వాళ్ళ నుంచి నాకు ఏ లాభం కలుగుతుందని ఆలోచించే దౌర్భాగ్యులు ఎక్కువైపోయారు. ఎప్పుడూ కూడా అలా ఉండకండి. ఎవరైనా కొత్త వ్యక్తి పరిచయం అయితే నేనేం చేయగలను వారికి, నేను వాళ్ళకేం ఉపయోగపడగలను కోరుకోండి, ఎదుటివాడు నాకేం ఉపయోగపడతాడని ఎప్పుడు ఆలోచించకండి. ఈరోజు లోకంలో మనుషులందరూ కూడా ప్రతి ఒక్క వ్యక్తిని గురించి కూడా ఎదుటివారు నాకేం ప్రయోజనకరంగా ఉంటారో, వీళ్ళ వలన నాకేంటి ప్రయోజనం, వీళ్ళ నుంచి నేను ఏది సంపాదించవచ్చు, వీళ్ళ నుంచి నేను ఏది పొందొచ్చు అన్న ఉద్దేశంతోనే చివరికి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుని నుంచి నాకేం కలుగుతుందన్న ఉద్దేశంతో వస్తున్నారే కానీ నా జీవితం దేవునికి ఏ విధంగా మహిమార్థం ఉంటుందని ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి. మీరు కూడా ఒకరి కనుక ఇలాంటి ఆలోచనతో ఉంటే దేవుడు నాకు ఉపయోగపడాలి కానీ దేవునికి నేను ఎప్పుడు ఉపయోగపడలేను కనుక మీరు అనుకునేటట్టయితే మీ జీవితానికి ఏమాత్రము కూడా పరమార్థం దక్కదండి. మీరు ఏ విధంగానూ మీకు ప్రయోజనం ఉంటుందో, నేను దేవుని దగ్గరికి వస్తే నాకు లాభం వస్తుందని మీరు అనుకున్నంతసేపు, ఇక చాలామంది అయితే ఈరోజు 99% మంది ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా కొద్ది గొప్ప దైవభీతి కలిగిన వారండి. వారందరి యొక్క ఆలోచన ఈరోజు ఎలా ఉందనుకుంటే, నేను దేవుని దగ్గరికి వెళ్తే దేవుడి నుంచి నాకేమొస్తుంది అంటే ఆయన దగ్గరికి వెళ్ళినందుకు ఎంతో కొంత కూలి తీసుకురావాలన్నట్టుగా అయిపోతుందండి. జీతం తెచ్చుకోవడం కోసం వెళ్తున్నారు. కానీ మనం దేవుని దగ్గరికి వెళ్ళవలసింది, దేవుని నమ్మాల్సింది ఆయన నుంచి మనకే వస్తుందని కాదండి. మనం దేవునికి ఏమి ఇవ్వగలం? నేను నీకేమి ఇవ్వగలను ప్రభా? నన్ను పుట్టించినందుకు గాను, నాకు ఈ శరీరం ఇచ్చినందుకు గాను, లోకంలో నాకు ఈ జీవితం ఇచ్చినందుకు గాను నేనేం చేయగలను నీకు? నేను దేవునికి ఏం చేయగలని ఆలోచించడం నేర్చుకోండి. మీరు మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా, నీ తల్లి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు కూడా, వాళ్ళు నన్ను కన్నందుకు, నన్ను పెంచేందుకు వాట్ కెన్ ఐ డూ, నేనేం చేయగలను, నేను నీకేం చేయగలను
అది అన్నదమ్ముల దగ్గరికి వచ్చిన, అక్క చెల్లి దగ్గరికి వచ్చిన మాట్లాడేటప్పుడు నేను నీకేం చేయగలను, భర్తకు కూడా ఏం చేయగలను, భార్యకి నేను ఏం చేయగలను, నేను పిల్లలకి ఏం చేయగలను, నా చుట్టూ ఉన్న సమాజం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి నేనేం చేయగలనని ఆలోచించాను. కానీ ఈరోజు అలా కాదు. ఎవరు ఉన్నప్పుడు కూడా, ఎవరెవరు ఉన్నారు మనకు బంధువులు, వారి నుంచి మనకేం కలుగుతుందని ఆలోచించడం. ఏ ఒక్కరిని చూసినప్పుడు కూడా వారి వల్ల మనకేం బెనిఫిట్ వస్తుంది. ఈరోజు బంధుత్వాలు కలుపుకున్నా, సంబంధాలు కలుపుకున్నా, సహవాసాలు చేస్తున్నా ఎదుటివారి నుంచి ఎంతో కొంత మేలు కలగాలన్న ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వస్తున్నారే తప్ప నా వలన అవతల వారికి ఏమైనా ప్రయోజనం ఉందా, నేనేమన్నా వాళ్ళకి చేయగలనా, నేనేమన్నా వాళ్ళకైనా ప్రయోజనకరంగా ఉండగలనా? ఎంతమంది ఆలోచిస్తున్నారు? అందుకని ఇక్కడే రెండు విషయాలు సింపుల్గా తెలిసిపోతుంది. శరీరమును బట్టి విత్తేటట్టుగా మీరు ఉన్నారా అంటే మీరు వేసే విత్తనాలు, మీరు ఎదుటివాడికి చేసే సహాయం, ఎదుటివారికి పెట్టే భోజనం మొదలుకొని మీరు ఏది చేసినప్పుడు కూడా తిరిగి వచ్చేటట్టుగా మీరు కోరుకున్నారా? అలా కాకుండా నేను ఏదైతే వేస్తున్నాను, విత్తనం వేస్తున్నాను, నేను ఎవరికైతే కనుక సహాయం చేస్తున్నానో మనుషులు కాదు నాకు సహాయం చేయాల్సింది, ఎవరు వాళ్ళు? దేవుడు నాకు సహాయం చేయాలనే ఉద్దేశంతో మీరు బతుకుతున్నారా? దేవుడైతే అన్నాడు మీరు అలసిపోకుండా మీరు చెయ్యండి. ఈరోజు మీ ఒంట్లో ఓపిక ఉంది కనుక ఎవరో ఒకరికి మీరు సహాయం చేసేయండి. మీ చేతిలో డబ్బులు ఉన్నాయి కనుక ఎవరో ఒకరికి మీరు సహాయం చేసేయండి. మీ మాట పలుకుబడి చెల్లుబాటు అవుతుంది కనుక ఎవరో ఒకరికి మీరు చేతనంత సాయం చేసేయండి. మీకు ఉన్నప్పుడే మీరైతే కనుక ఎదుటివాడికి సాయం చేయండి. అది పెట్టుబడి, అది దేవుడికి చేసే పెట్టుబడి. అప్పుడు ఒకనొక సమయంలో మీరు లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, మీరు నిస్సహాయమైన స్థితిలో ఉన్నప్పుడు, మీరైతే కనుక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు పెట్టిన పెట్టుబడికి, మీరు చేసిన సహాయానికి 100 రెట్లుగా దేవుడైతే కనుక తిరిగి మీకు ఇప్పించేస్తాడు. మీరు చేసిన పనికైతే కనుక 100 రెట్లుగా దేవుడైతే కనుక మీకు ఇవ్వబోతున్నాడో తెలుసా మీకు? ఇలా నమ్మటం, నేను ఈరోజు చేస్తున్న దానికి తిరిగి నాకు దేవుడు ఇస్తాడని నమ్మటమే నిరీక్షణ, దాన్నే విశ్వాసం అంటారండి. ఏది కనపడలేదు కదా, ఏ రాతకోతలు లేవు కదా, ఏమో వాళ్ళు ఇస్తారో లేదో, మన దగ్గర తినేసి వెళ్ళిపోతారేమో, మనం అయితే ఇక్కడ పుచ్చుకుని పారిపోతారేమో, భయపడకండి. మీరు దేవుణ్ణి మధ్యవర్తిగా పెట్టుకున్నారు. మీరు దేవుణ్ణి మధ్యవర్తిగా పెట్టుకుని మీరు చేసే సహాయానికి ఆయనే తిరిగైతే కనుక చెల్లించే ఏర్పాటు చేస్తాడు. నువ్వు పెట్టడం వరకు నీ పని, నువ్వు చెయ్యటం వరకు నీ పని, తర్వాత తిరిగి ఎలా రావాలో దేవుడు నిర్ణయించుకుంటాడు. నువ్వు కీడును కోరుకోకు, ఎదుటివాడు నాశనాన్ని నువ్వు కోరుకోకు, నువ్వే పోతావు. ఎదుటివాడు బాగుండాలి నువ్వు కోరుకో, పోన్లే దెబ్బలు నాకు తగినా పర్వాలేదు, కొద్దిపాటి కష్టమో నష్టమో నాకు వచ్చినప్పుడు కూడా పోన్లే జరిగిందే జరిగిపోయింది, పోన్లే దేవుడు ఉన్నాడు కదా పర్వాలేదే అని నువ్వు అనుకున్న రోజున, ఎదుటివాడు కీడు చేసినప్పుడు కూడా క్షమించగలిగే మనస్సు నీకున్న రోజున నువ్వు తప్పకుండా అయితే కనుక దినదినము కూడా ప్రవర్ధమానమవుతావు. దేవుడు ఎప్పుడు కూడా నేను ఉన్నతంగా ఇచ్చిస్తాడే తప్ప ఏ రోజు కూడా నిన్ను తగ్గించే పరిస్థితి రాదు. శిలువలో ఉన్న 2 దొంగలు అదే చేశారు చూడండి. మొదటి వాడికైతే కనుక లోకపరమైన రక్షణ కావాలి, వెంటనే యేసు ప్రభుని క్రీస్తుని సంబోధించి నన్ను రక్షించే. రెండవడైతే కనుక అలా కోరలేదు. యేసు ప్రభుని అయితే కనుక ఆ సమయంలో ఒక మనిషిగా ఆదరించడానికి ప్రయత్నించాడు. ఆయన యొక్క ఔన్నత్యాన్ని అయితే కనుక గుర్తించాడు, ఆయన గొప్పతనాన్ని పొగిడాడు. అక్కడ రెండవడికి బుద్ధి చెప్పాడు, ఒరేయ్ తప్పు ఇలా మాట్లాడకూడదని బుద్ధి చెప్పాడు. ఆ సమయంలో యేసు ప్రభు ముందు వినయంగా కోరుకున్నాడు, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎప్పుడో తెలియదు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమంటే అది ఆ రోజు జరిగే సంఘటన కాదు. అతను ఊహ ప్రకారం అయితే ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా తెలియదు. అయినా నేను విశ్వాసంతో ఉన్నాను, నాకు తిరిగి చెల్లించేంత వరకు, ఆ యేసు నుంచి నాకు లాభం వచ్చేంత వరకు కూడా నేను ఓపికగా ఎదురు చూస్తానన్నాడు. ఆయన అన్నట్టుగానే జరిగిందంటే తెలుసా, అతను అన్నందుకు యేసు ప్రభు అన్నాడు, ఇంకెప్పుడో ఎందుకు, నేను వెళ్తానుగా, ఈ పూట వెళ్తున్నానుగా, నేను వెళ్ళి మళ్ళా వచ్చి మళ్ళీ తీసుకెళ్ళటం ఎందుకు, నేను ఇప్పుడే వెళ్తున్నాను అక్కడికి, నాతో పాటు నువ్వు వచ్చేవని చెప్పి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పి యేసు ప్రభుని తీసుకెళ్ళిపోయారు. మాట అర్థమవుతుందా? ఈరోజు మీకు ఆ విశ్వాసం ఉందా? మనం చేసే పని అయితే మీకు అర్థమవుతుందా? కీడుని గురించి ఆలోచించకండి, ఎవరూ కూడా చెడిపోవాలని దయచేసి కోరుకోకండి. శత్రువును కూడా అయితే కనుక ఒకసారి వాళ్ళ బలహీనతను గుర్తుపెట్టుకోండి, వాళ్ళకు అనారోగ్యాన్ని జ్ఞాపం చేసుకోండి, వాళ్ళ కుటుంబ పరిస్థితులను జ్ఞాపం చేసుకోండి. వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళు శిక్ష అనిపిస్తున్నారండి. వాళ్ళ అనారోగ్యం ఉందనుకుంటే కనుక వాళ్ళు చూసి మీరు ఏం మాట్లాడకండి. ఇప్పటికే వాళ్ళు నలిగిపోయి కూర్చున్నారు, ఇప్పటికే దేవుడు వాళ్ళు మొత్తేసాడు. అందుచేతనే ఈ రోజు అయితే కనుక వాళ్ళ మొహాల్లో నవ్వు లేదు, వాళ్ళ జీవితాల్లో సంతోషం లేదు. పక్కోడికి హాని కానిగించాలనుకున్నప్పుడు చివరికి తనకు తానే నాశనం అయిపోతాడు. ఏదో పక్కింటోడు తగలబడాలు కోరుకుంటారట, మరి పక్కింటోడు తగలబడితే నీ ఇంటి మీదకి రాదా? వాడే కాదు కదా నష్టపోయేది, నువ్వు కూడా పోతావు కదా. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా దయచేసి ఎవరికి కీడు అనే ఆలోచన వద్దండి. ఎవరికి నష్టం అనే మాట వస్తే మీరే పోతారు.
మీ జీవితాలే దానికి సాక్ష్యం. ఇప్పటికి కూడా చాలామంది బ్రతుకుల్లో ఎప్పుడు చూసినప్పుడు కూడా వేదనే. ఎందుకంటే తోటివాడి మీద పడి ఆడవటం అనేది అలవాటు అయిపోతుందండి అందరికీ. ఇదేంటి, నువ్వు బాగుండాలని దేవుడిని కోరుకో. నువ్వు దేవుణ్ణి నువ్వు కోరుకోలే. నాకు కావాలి ప్రభా, నాకు ఇది ఇవ్వి, నువ్వు అడుగు, తప్పలేదు. నేను హెచ్చించని చెప్పు, నాకు కావాల్సిన ఆనందం ఇవ్వమని చెప్పు. నువ్వు ఏదైతే కోరుకున్నా దేవుణ్ణి అడుగు. పక్కోడికి దేవుడిస్తే కనుక నువ్వు ఓరలేకపోతే పరోక్షంగా నువ్వు దేవుని తప్పట్టంటే అవుతుంది. అవతలవాడు నాశనం కావాలని నువ్వు కోరుకున్నట్టయితే కనుక ఎవరో కాదు, నష్టపోయేది నువ్వే నష్టపోతావు. అందుకని ఇలాంటి పరిస్థితులకు మనం వెళ్ళకుండా మేలు చేయటం ఎందు, అక్కడ రాయబడిన మాట ఎంత బాగుందో చూడండి ఒకసారి. మనం మేలు చేయటం ఎందు విసుకక ఇందము, మనము అలయక మేలు చేసితే మేమి. మనం అలిసిపోకుండా తోటి వారికి మేలు చేయటం. పోనీ వెళ్ళిపోతావు, డబ్బులు అయిపోతానని కంగారు పడకండి, ఒంట్లో ఓపిక తగ్గిపోతుందని కంగారు పడకండి. ఈ టైంలోనే చేయగలను, తర్వాత ఏం చేయలేను కదా. నా దగ్గర ఉంటేనే కదా ఎవరికైనా చేయగలం. ఇప్పుడు కనుక ఒకరికి కనుక ఆ పెట్టుబడి పెడితే నాకు ఆపత్కాలం వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు నాకు సహాయము చేస్తాడని నమ్మకంతో మీరు అందరూ ఉండాలి. ఎవరైతే కనుక ఇట్టి స్థితిలో ఉంటారో నిజంగానే అక్కడ అంటున్న మాట చూడక్కడ. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది, టైం రాదండి మేలు చేయటం కూడా కొంతమందికి పెట్టడం. ఒక పూట నువ్వు బోధన పెట్టడం కూడా టైం. అది నీవు పెట్టే బోధన తినటానికి కూడా ఎవరొకరు రావాలి. వాళ్ళు వస్తేనే నీకైతే కనుక దేవుని మెప్పు కలుగుతుంది. కాబట్టి సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. ఇగో కళ్ళ ముందు ఇక్కడ కనపడుతున్నారు, విశ్వాస గృహమునకు చేరిన వారు వీరు. ఓకే, వీళ్ళనే కాదు, అందరి ఎడల చుట్టూ ఎవరున్నారో, చివరికి శత్రువు దగ్గరికి వచ్చినప్పుడు కూడా, నీవంటే గిట్టని వాడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా నువ్వు సహాయం వారికి చేయటం. అలా చేసిన రోజున మనుషులు కాదు, నువ్వు చేసే పనిని గుర్తించి తిరిగి నీకైతే కనుక రివార్డు ఇవ్వటానికి మనుషులు కాదు. ఎవరిస్తారా రివార్డు నీకు? ఆ పరలోకముందు దేవుడు ఇస్తాడు. మరి అట్టి కృప మనమందరము కూడా పొందుకునేటట్టుగా దేవుని చిత్తాన్ని అనుసరించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి.